గడిచిన 3 ఏళ్లలో కాకినాడ బియ్యం అక్రమంగా ఎగుమతయింది 48,000 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యం. ఈ ఆరోపణ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేశారు సార్. అరబిందోకి జగన్ 41% కట్టబెట్టారు. జిఎంఆర్ నుంచి బలవంతంగా సెజ్ను లాక్కున్నారు. అరబిందోకి ఇచ్చిన తర్వాతే అక్కడ స్మగ్లింగ్ పెరిగింది అనేది మనోహర్ ఆరోపణ. అండ్ అరబిందో బాస్ ఎవరో చెప్పాలి అని కూడా ఆయన డిమాండ్ చేశారు. సో ఇది కార్పొరేట్ల మధ్య పంచాయతీనా సార్, లేకపోతే పొలిటికల్ పంచాయతీగా చూడాలి? అంటే అరవింద్, నేను గతంలో ఇక్కడ చదివినట్టు గుర్తు, వైసీపీ నాయకుడికి ఏదో అరవిందోతో లింక్ ఉంది అని. ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీకు అధికారం ఉంది సార్, 5 నెలలు మీరు అధికారంలోకి వచ్చి. పవన్ కళ్యాణ్ కాకినాడ సందర్శించేంత వరకు ప్రభుత్వంలో కదలిక ఎందుకు లేదు? మీరు ప్రభుత్వం లేనప్పుడు విమర్శించారు కూడా. మీరు ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పోస్టులు వేసిన మీద వెనకాల ఎట్లా పడ్డారు? వీళ్ళ మీద వెనకాల ఎందుకు పడతలేరు? మీరు ఇది డే 1 పోవాలి కదా. రెడ్ బుక్లో వీళ్ళు ఎందుకు లేరు? వీళ్ళు రెడ్ బుక్లో ఉండాలి కదా. సో ఇంత అక్రమాలు నిజమే. ఇప్పుడు నాకు తెలియదు కాకినాడ పోర్ట్లో ఏమవుతుంది అనేది. ఇక్కడ కూర్చొని నేను ఐ కెనాట్ కమ్ టు కంక్లూషన్. కానీ ఒక బాధ్యతాయుతమైన మంత్రి చెప్తున్నాడు పెద్ద ఎత్తున ప్రభుత్వ రేషన్ బియ్యం స్మగ్లింగ్ అవుతుంది అని. అది చాలా సీరియస్ అంశం కదా. మరి మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఏం చేయాలి? విచారణకు ఆదేశించాలి. నాకు తెలిసినంతవరకు ఇప్పటికి కూడా విచారణకు ఆదేశించారో లేదో తెలియదు. విచారణకు ఆదేశించి టైం బౌండ్ ఉండాలి. ఇప్పుడు తిరుపతి రెడ్డి పైన నేను అదే అంటున్నా, నాకు కావాలి తిరుపతి రెడ్డి పైన ఏమైంది, ఆ దోషులను శిక్షించాలి. ఆ దేవదేవుని ప్రసాదం పైన అనుమానాలు ఉన్నాయి. వీటికి ఎక్కడో ఒక కంక్లూజన్ రావాలి కదా. ఇంతవరకు సిట్ వేశారు, సిట్ నివేదిక రావాలని కోరుకుందాం. దీని మీద కూడా వేయండి, విచారణ చేయండి. ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ విమర్శలకు పరిమితమైతే ఉపయోగం లేదు. అవినీతి జరిగింది అని మీకు కాంక్రీట్గా ఉన్నప్పుడు కైండ్లీ ఎక్స్పోజ్ ఇట్. ఇప్పుడు అదాని ఇదే మళ్ళీ సేమ్ పంచాయతీ. మీరు సోలార్ పవర్ అది 2022లో తెలుగుదేశానికి చెందిన మంత్రి కేశవే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాడు హైకోర్టులో. ఆయన సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి వెళ్ళాడు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అధికారంలోకి వచ్చినాక ఏం మాట్లాడలే కదా. నిన్న కామన్నా అమెరికాలో కేసు అయినాక మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కూడా మీరు గమనించండి, ఏమైంది? చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? మేము పరిశీలిస్తున్నాడు. ఏమైంది పరిశీలన? ఇంకెప్పుడు పరిశీలిస్తారు? ఎందుకు అదానితో జగన్ కుదుర్చుకున్న ఒప్పందాలు మీరు రద్దు చేయరు? దానికి ఇప్పుడు తీరి చెప్తున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఒకవేళ ఒప్పందాలు రద్దు చేసుకున్నా చెల్లించాల్సి ఉంటుంది. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేయాలో తోచిన పరిస్థితి అట. అది విచిత్రంగా ఉంది. ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారంలో $2 బిలియన్ లాభము అని అమెరికా కోర్టులో ఇచ్చిన నోటీసులో చెప్పారు. $200 కోట్ల. 200 కోట్లు అంటే ఎంత చెప్పండి మీరు? కనీసము 200 ఇంటూ 84 ఇప్పుడు అంటే 84 అంటే 168 16,800 కోట్లు. 16,800 కోట్ల 200 ఇంటూ 84 కదా. మరి ఇంత పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నప్పుడు 3,000 కోట్లు నిజంగానే అనుకుందా నష్టం? అనుకున్నప్పుడు రద్దు చేయాలి కదా. చూడండి, మీరు రద్దు చేయకపోవటానికి కావలసిన భూమిక మీకు తెలుగుదేశం అనుకూల మీడియా సృష్టిస్తుంది ఆల్రెడీ. ఎందుకంటే ఇది రద్దు చేస్తే 3,000 కోట్లు నష్టం. రద్దు చేయకపోతే అయ్యా రద్దు చేయకపోతే ఇంక ఎక్కువ నష్టం కదా. మీరే చెప్పారు కదా ఎక్కువ నష్టం అని. రద్దు చేసి పడేయండి. 3,000 కోట్లు జగన్ నుంచి వసూలు చేయండి. జగన్ కంపెనీలను జప్తు చేసి వసూలు చేయండి. జగన్ అవినీతికి పాల్పడ్డాన్ని మీరు ఎస్టాబ్లిష్ అయితే మీరు ఎందుకు చేయరు? పోనీ ఇంకోటి చెప్తాను. కెనియా రద్దు చేసుకున్నది. కెనియాకి లాస్ అయిందా? బంగ్లాదేశ్ రద్దు చేస్తామని ప్రకటించింది, లాస్ అయిందా? శ్రీలంకలో పోర్టుకు డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అమెరికా ప్రభుత్వ సంస్థ వాళ్ళు మేము ఆలోచిస్తామన్నారు. వాళ్ళు ఎందుకు ఆలోచిస్తున్నారు? వాళ్ళు రద్దు అయిందా? ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే అదాని ఒప్పందాలు రద్దు చేస్తే తలకిందులు అవుతాయా? మీకు కాంట్రాక్చువల్ అగ్రిమెంట్లో ఒక రూల్ ఉంటుంది. అవినీతికి పాల్పడి కనుక కాంట్రాక్ట్ తీసుకుని దాన్ని రద్దు చేసుకోవచ్చు. ఉదాహరణకు గత ప్రభుత్వం అవినీతికి పాల్పడి అడ్డగోలు కాంట్రాక్ట్ చేసుకుంటుంది. కొత్త ప్రభుత్వం రద్దు చేసే అధికారం ఉండదా? అయ్యా రాజ్యాంగాన్ని సవరించినప్పుడు ఒప్పందాలు మార్చుకోలేరా? ఆశ్చర్యంగా మాట్లాడుతున్నారు. చూడండి మీరు. ఇప్పుడు కాంట్రాక్టు న్యాయంగా కుదిరితే రద్దు చేసుకోతే ప్రభుత్వం ఏదున్నా కాంట్రాక్ట్ ఇది కాంట్రాక్ట్ నేను ఒప్పుకుంటాను. న్యాయంగా కాదు కదా. 1,750 కోట్లు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందాలు కదా. 1,750 కోట్లు ఇచ్చి కుదుర్చుకున్న ఒప్పందాలు రద్దు చేస్తే మీకు ఏ కోట్లైనా గెలుస్తాం కదా. అయ్యా దిస్ ఈజ్ అ మాలఫైడ్ ఇంటెన్షన్తో కొట్టుకున్నారు. ఇట్ ఈస్ నాట్ అ బోనఫైడ్ కాంట్రాక్ట్, ఇట్ ఇస్ అ మాలఫైడ్ కాంట్రాక్ట్.
బోనఫైడ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే నేను ఒప్పుకుంటాను, కంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది లీగల్గా. కానీ మాలఫైడ్ కాంట్రాక్ట్ రద్దు చేస్తే ఎందుకు ఇవ్వాలి? ఇది మాలఫైడ్ కాంట్రాక్ట్ కదా, అవినీతి పాల్పడే, అవినీతికి డబ్బులు తీసుకొని ఇచ్చిన కాంట్రాక్ట్. కానీ అదాని ఒప్పందాలు రద్దు చేయరు. ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్లే. మీరు కాకినాడకు అరవిందో దాన్ని రద్దు చేయండి. మీరు ఎందుకు మాట్లాడరు? గంగవరం పోర్టులో 10% వాటా జగన్ అప్పనానికి 600 కోట్లకు అమ్మేశాడు అదానికి. అది ఎందుకు తీయరు? దాని గురించి మాట్లాడచ్చు చూడండి. మళ్ళీ మీరు కాకినాడ గురించి మాట్లాడుతున్నారు, అరవిందో జిఎంఆర్ అని. అయ్యా మరి గంగవరం పోర్టు ఎందుకు ఇచ్చేశారు అదానికి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేశాడు, మీరు ఎందుకు లాక్కోరు? దాన్ని ఎందుకు విమర్శించరు? పోనీ లాక్కోవడం పక్కా పెట్టండి. జగన్ ఇట్లా అన్యాయంగా అదానికి మెయిల్ చేశాడని చెప్పండి ధైర్యం ఉంటే. అనే ధైర్యం ఉందా? అదాని పేరు కూడా తీయకుండా మాట్లాడాడు కదా చంద్రబాబు నాయుడు. ఏమంటారు మీరు ఇది? బికాజ్ ఇది అదాని, మనందరూ తెలుసు. హూ ఇస్ అదాని, హూ ఇస్ హిస్ ఫ్రెండ్ అని తెలియదా మనకు? సో అందువల్ల మీరు ప్రజల పక్షాన ఆలోచించే వాళ్ళు ఎవరమైనా, అరబిందో కావచ్చు, అదాని కావచ్చు, జిఎంఆర్ కావచ్చు, మాకు సంబంధం లేదు. ప్రజలకు నష్టం కలిగిస్తే ఏ కార్పొరేట్ను వదలకండి, ఏ పొలిటీషియన్ను వదలకండి, ఏ ఒప్పందాన్ని కొనసాగించకండి. ఇది చేయండి. ఇది చేయకుండా ఇప్పుడు మీరు ట్రూ ఆఫ్ ఛార్జీలు, గత ప్రభుత్వం మోపిన ట్రూ ఆఫ్ ఛార్జీలు అంటే ఇప్పుడు నిన్న మళ్ళీ 9,000 కోట్లు, మొత్తం 17,000 కోట్ల ట్రూ ఆఫ్ ఛార్జీల భారం. ఈ భారం అంతా మేమెందుకు మోయాలంటే అదాని జగన్ డబ్బులు ఇచ్చి అదాని కరెంటు కొంటే ఆ భారం ప్రజలు ఎందుకు మోయాలి? అదాని సంగతి తేల్చండి, జగన్ సంగతి తేల్చండి. తేల్చరు, ఎందుకంటే జగన్ సంగతి తేల్చాలంటే అదాని సంగతి తేల్చాలి. లింక్ అది కదా. జగన్ అదానిని గట్టిగా పట్టుకున్నాడు కదా. సో అదాని తేల్చడానికి సిద్ధంగా ఉన్నారా? యువర్ హానెస్టీ విల్ కమ్అవుట్ కదా. ఇప్పుడు గంగవరం పోర్టులో అదానికి అప్పచెప్పారు, యు టేక్ ఇట్ బ్యాక్. ఎందుకంటే ఇది అన్యాయం, ఇది అక్రమం అని, ఇది అవినీతితో కూడుకున్నదని చెప్పి మీరు విచారణ జరిపించి టేక్ ఇట్ బ్యాక్. అదాని సంగతి తేల్చండి. లేదంటే మేము అదాని సంగతి తేల్స్తామని చెప్పండి, హెచ్చరిక జారీ చేయండి. మీరు అక్రమంగా గంగవరం పోర్టులో 10% వాటా తీసుకున్నారు, మీరు అక్రమంగా జగన్తో ఒప్పందాలు లంచం ఇచ్చి ఒప్పందం చేసుకున్నారు. వీ విల్ నాట్ అలౌ అదాని అని చెప్పమనండి ధైర్యంగా. అదాని కంపెనీలకు వద్దని అంటలేను, అదానితో ఉన్న అక్రమ బంధాలైతే తెగదెంపులు చేసుకోవాలి కదా రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు చేసుకుంటలేదు అనేదే ప్రశ్న. అందువల్ల అరబిందో అయినా అదాని అయినా ప్రజలకు నష్టం కలిగిస్తే అది అరబిందో బాస్ ఎవరో తేల్చాలి, అదాని బాస్ ఎవరో కూడా తేల్చాలి కదా. రైట్ సార్, ఈ కార్పొరేట్లకు పొలిటికల్ లీడర్స్కి మధ్య ఉన్న సంబంధం గురించి చాలా ఆరోపణలు ఉన్నాయి సార్. రాహుల్ గాంధీ చెప్తారు మోదీ అదాని వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పేసి. సో ఇది దేశానికి మంచిదా కాదా? పొలిటికల్ లీడర్స్ సో ఎలా మంచిదైతే మీరే చెప్పండి. దాంట్లో ఆబ్వియస్ క్వశ్చన్ కదా, విషయం తాగితే మంచిదా కాదా అని మీరు అడిగారు అనుకో, నా ఆన్సర్ ఏముంటుంది? విషయం తాగితే చచ్చిపోతామని చెప్తాను, అంతే కదా. అందువల్ల దీంట్లో క్వశ్చనే లేదు. సో పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ప్రమాదకరం. సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్స్ తీర్పులో ఏం చెప్పిందో చూడండి. అసలు ఎలక్టోరల్ బాండ్స్ ఎందుకు కొట్టేసింది సుప్రీంకోర్టు? పొలిటీషియన్ బిజినెస్ మ్యాన్ నెక్సెస్ ఉంటే కార్పొరేట్లు తమకు అనుకూలంగా విధానాలు రూపొందిస్తారు. తమకు అనుకూలంగా విధానాలు రూపొందించడం వల్ల కార్పొరేట్ లాభపడతాయి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2019 సెప్టెంబర్లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ను భారీగా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. 1,86,000 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. ఇవాళ 5 ఏళ్ల తర్వాత ఏంటి పరిస్థితి? ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మీకు ఆశ్చర్యం వేస్తుంది. కార్పొరేట్ ప్రాఫిట్ 32.5% పెరిగితే కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్లో గ్రోత్ 18%. ఎంత లాభపడ్డారు? 3,14,000 కోట్లు లాభపడ్డది కార్పొరేట్ ఈ 5 ఏళ్లలోనే. ఇది కాక లాస్ట్ డికేడ్లో వివిధ రకాల ట్యాక్స్ కన్సెషన్స్ వల్ల రెవెన్యూ ఫోర్గాన్ ఇది 8,22,000 crores. ఇది కాక మళ్ళీ 10 లక్షల కోట్ల రూపాయలు రైట్ ఆఫ్ చేశారు నాకు. ఇవన్నీ కార్పొరేట్లకు ఎలా అనుకూలంగా తయారై ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ పర్సనల్ ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 లెక్కలు ఇస్తున్నాను నేను మీకు. ఏప్రిల్ టు సెప్టెంబర్ 2024 కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇచ్చిన లెక్కలు. ఈ లెక్కల ప్రకారం ఇయర్ అండ్ ఇయర్ అంటే ఏప్రిల్ సెప్టెంబర్ 2023తో పోలిస్తే ఏప్రిల్ సెప్టెంబర్ 2024లో కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగిందండి. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగింది. అంటే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? మీరు, నేను. కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టేది ఎవరు? పెద్ద పెద్ద బడా కార్పొరేట్లు. చూడండి, కార్పొరేట్ ఇన్కమ్ ట్యాక్స్ 2.3% పెరిగితే పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ 25% పెరిగింది.
మళ్ళీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వేతన జీవులకు సాలరీ క్లాసెస్కు ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్ చూపెట్టుకునే అవకాశం ఉండదు. కార్పొరేట్లకు అది కాదు కదా. కార్పొరేట్లో సొంత తీర్థయాత్రకు వెళ్ళినా కంపెనీ పేరిట ఎక్స్పెండిచర్ బుక్ చేయొచ్చు. కార్పొరేట్లు ఇంట్లో కారు కొనుక్కున్నా కంపెనీ పేరిట కొనుక్కోవచ్చు. కారులో పెట్రోల్ డీజిల్ వాడినా కంపెనీ పేరిట వాడచ్చు ఎక్స్పెండిచర్. ఒక డిన్నర్ ఇచ్చిన బంధువులకు అది కార్పొరేట్ ఎక్స్పెండిచర్లో బుక్ చేసుకోవచ్చు. ఇంట్లో సోఫా కన్నా కార్పొరేట్ ఎక్స్పెండిచర్లో బుక్ చేసుకోవచ్చు. ఇన్ని ఫెసిలిటీస్ కార్పొరేట్లకు ఉంటాయి. మీకు సామాన్యుడికి ఉంటుందా? సామాన్యుడు సాలరీ మీరు ఇప్పుడు మీరు ప్రగతి నగర్ నుంచి ఇక్కడికి బండి వేసుకొని వస్తారు. మీకు ఎందుకు వస్తారు? మీరు ఉద్యోగం చేస్తానికి వస్తారు. మీరు ఉద్యోగం చేస్తానికి వచ్చిన జీతం పైన మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కానీ ఈ ఉద్యోగం చేయడానికి మీరు బండి వేసుకొని పెట్రోల్ వాడుతున్నారు, అది ఎక్స్పెండిచర్ కాదా? కానీ మీకుంటుంది ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చా? అదే మీరు కంపెనీ అయితే ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు. కంపెనీకి అన్ని ఎక్స్పెండిచర్ బుక్ చేసుకున్నాక వచ్చిన ప్రాఫిట్ల పైన ట్యాక్స్. మరి సాలరీ క్లాస్కి ఈ ఫెసిలిటీ ఎందుకు ఉండదు? లేదు, చూడండి మీరు. సో మీరు ఉద్యోగం చేయాలన్నా కూడా బండి వేసుకొని వస్తేనే ఉద్యోగం చేస్తారు కదా. అంటే మీ ఈ ఆదాయం కొరకే కదా చేసిన ఖర్చు. మరి ఆదాయం కొరకే చేసిన ఖర్చు కార్పొరేట్ సంస్థ కంపెనీస్ కోమో ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవచ్చు. సాలరీ మిడిల్ క్లాస్కి ఆ ఫెసిలిటీ లేదు. మరి ఇంత క్లియర్గా హూ ఈజ్ బెనిఫిటెడ్? దీన్ని బట్టి అర్థమవుతుంది. నేను గణాంకాలతో సహా చెప్తున్నాను కదా. కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ ఇస్తున్న జమ కదా. మీరు ఒక ఉదాహరణకు మీరు హౌసింగ్ లోన్ కొన్నారు. ఏదో కారణాన్ని మీరు హౌసింగ్ లోన్ కట్టలేరు అనుకోండి. వెంటనే ఏం చేస్తే బ్యాంక్ మీకు జప్తు చేస్తా లేదా? మీరు బండి కొన్నారు, కారు కొన్నారు, స్కూటర్ కొన్నారు, మీరు లోన్ కట్టలేని జప్తు చేస్తారు. కంపెనీలకు జప్తు చేస్తారా? దాన్ని ఏం చెప్తారు? కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అని చెప్పి ఇప్పుడు కట్టలేకపోతే 5 ఏళ్ళకి కట్టు అని చెప్పి మళ్ళీ రీషెడ్యూల్ చేస్తారు. ఇంకా అప్పటికీ కాకపోతే రైట్ ఆఫ్ చేస్తారు. హెయిర్ కట్ అని చెప్పి దాంట్లో ఎంతో కొంత తీసుకొని వదిలేస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ కార్పొరేట్లకు ఎందుకు ఉంటున్నాయి? బికాస్ పొలిటీషియన్ కార్పొరేట్ నెక్సెస్. నేనేం చెప్పింది కదా, ఎన్ఎన్ వోహ్రా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఎన్ఎన్ వోహ్రా నాయకత్వంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన కమిటీ చెప్పింది పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, బ్యూరోక్రాట్, క్రిమినల్ నెక్సెస్. అంటే ఇది సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్ తీర్పులో చెప్పింది. ఈ పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్ నెక్సెస్ వల్ల ప్రభుత్వాల విధానాల్ని ఇవాళ రాజకీయ నాయకులు కాదు, ప్రజలు కాదు, బడా కార్పొరేట్ సంస్థలు నిర్ణయిస్తున్నాయని. ఎందుకు అమెరికాలో రైఫిల్స్ రద్దీయరు, తుపాకులు ఎందుకు రద్దీయరు? కళ్ళ ముందు పిట్టలాగా రాలిపోతున్నారే జనం. కానీ పిచ్చోని చేతి కూడా తుపాకు ఇస్తారే, ఎందుకు ఇస్తారు? తుపాకుల పరిశ్రమ డబ్బులు ఇచ్చి రాజకీయ నాయకులు పోషిస్తుంది. ఎన్నికల్లో వాళ్ళే డబ్బులు ఇచ్చి పోషిస్తారు. అందుకే వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తారు. సో అందువల్ల ఎక్కడైనా పొలిటీషియన్, బిజినెస్ మెన్ నెక్సెస్ వల్ల జరిగేది ఏంటంటే ప్రాఫిట్స్ ప్రివేల్ ఓవర్ పీపుల్. ప్రజల కన్నా లాభాలు ముఖ్యమవుతుంది. లాభాల కోసమే ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉంటాయి.